కేబుల్ రాజ్ క్యారెక్టర్ అంటే సింపుల్ గా కూడా వెళ్ళిపోవచ్చు బయటికి. బట్ ఆ పాపతో దాగుడు మూతల సీక్వెన్స్ అనేది ఒక భారత్ దిగిపోయింది అతనికి. సినిమాలో ఫస్ట్ స్క్రిప్ట్ రాసినప్పుడు అది లేదంటమాట. ఆ సీన్ ఈరోజు నైట్ షూట్ చేయాలి. ప్రతిదీ గమ్యంలో ఫుల్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి, ఐటమ్ సాంగ్స్ ఉంటాయి, ఒకటి రెండు బిలో ద బెల్ట్ జోక్స్ ఉంటాయి బేసికల్ గా. ఇప్పుడు మీరు అన్నట్లు గమ్యంలో బిలో ద బెల్ట్ జోక్ ఉంటుంది. ఇది ఆ పులి అన్నా మీ ఇంటికి పులి వచ్చిందా మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ట్రాఫిక్ అంతా ఆపి పులిబుడ్డ అనగానే వీడికి కాలిపోయింది అన్నమాట. వాడు అలా బిహేవ్ చేశాడు. పుస్తక పఠనం అనేది మీ మీద ప్రభావం చూపిన రచనలు కానీ సినిమాలు కానీ వాటి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అది ఉంటుందో లేదో నాకు తెలియదండి. ఫర్ ఎగ్జాంపుల్ వేదంలో సరోజ అనే క్యారెక్టర్ ఉంటే నేను వేసే వాటికి వెళ్ళవలసిన అవసరం లేదు బేసికల్లీ. మీరు అనుష్క యాక్టింగ్ చూడండి, ఈ సినిమాలో ప్రత్యేకంగా గమనించాను. మాటల మధ్యలో చిన్న నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో కళ్ళు ఒక భావాన్ని పలికిస్తుంది. వెరీ చిన్న చిన్న స్మాల్ న్యూయాన్సెస్ ఉంటాయి ఆవిడ ఈ మూవీలో. అంటే ఇంతకుముందు లాంగ్ రన్ లో ఒక 50 days 100 days ఆడే సినిమాలు ఇప్పుడు ఓన్లీ ఫ్రైడే సాటర్డే సండేతోనే. సో ఇప్పుడు ఈ సినారియో రిలీజ్ ఫార్మాట్ కి మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకోవడానికి కానీ బరువును మోయడానికి కానీ ఎంతవరకు ప్రిపేర్డ్ గా ఉన్నారు? అందరూ మన ఇన్స్టాగ్రామ్ లో ఇల్లు కట్టుకుని బతుకుతున్నారండి. బట్ వీ హ్యావ్ టు అడాప్ట్. దట్ ఈస్ అ సిచ్యువేషన్. ఇఫ్ యూ డూ ఇట్ యూ విల్ సస్టైన్, యూ విల్ హ్యావ్ ఎ కెరియర్. అదర్వైజ్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. సో